మొదటి 3 శ్లోకాల ఈశ్వర స్వరూపం దీని ఇంట్రొడక్షన్ చెప్పినారు. శ్రద్ధై ముఖ్యం అనే దాన్ని చెప్పి ఆయన 4లోండి ఈ టాపిక్ ఈ రాజ విద్య రాజగుహ్యం అనేది ఆ టాపిక్ నుடைய మెయిన్ థీమ్ వచ్చి ఈ 4లోండి 10 దాకా చెప్పిందిగా ఆరంభించారు. దీనిలో స్వామి ఒక ఈ రాజగుహ్య రాజ విద్య రాజగుహ్యం అనే దానికి ఒక కథ చెప్పినారు. పొడవనే చెప్పాలించిన దాన్ని మర్చిపోయింది చెప్పాను కదా. అదావదు ఆ పారంపర్యం అనే దానికి పారంపర్యం అనేది సనాతనం పారంపర్యంతో చెప్పేవిగా ఇది వచ్చి ఎట్టా పారంపర్యంగా ఉంది ఎట్టా రహస్యంగా ఉంది అనే దానికి ఒక కథ చెప్పినారు. అదావదు ఒక రాజా కాட்டுకు పోయారు వేటయాడేపటికి తరచైలా ఒక కిలిని పట్టుకొచ్చినారట. ఆ కిలిని పట్టుకొచ్చి తంగ కూండులో పెట్టి అన్ని దాని మాట్లాడింది అన్ని చెప్పించారు. అట చేత కొంచెం దినాలు అవిసింది బాగా అన్ని విషయాలని దానికి చెప్పించింది ఆరంభించారు. బాగా అన్ని అది చెప్పింది ఆరంభించింది. వద్దే బాగా మాట్లాడుతుంది. ఇవాళ రాజాకు దాని వద్దే పట్టును అన్ని విషయాలని దాంతో మాట్లాడేది అదిని అన్ని విషయాలని మాట్లాడుతుంది. అనగా ఒకనాడు తిరిగి కాட்டுకు పోయేప్పటికి కిలితో అడిగారు నేట కాட்டுకు వేటయాడింది నిన్ను పట్టినానిగా అదే తావుకే పోయాను నీ ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉంటాయిగా వాళ్ళతో ఏం చెప్పాలే ఆట అనేసి అడిగారు. అడగగానే అది వచ్చి నా ఫ్రెండ్స్ తో పోయి చెప్పండా ఏమి వాళ్ళ నేను వచ్చి తంగ గూండులో సౌర్యంగా ఇక్కడ ఉండాను అట అనేసి చెప్పండా వాళ్ళతో ఆట అనేసి చెప్పితుంది. మీరే ఇట మారిపోయి దాంతో మా ఫ్రెండ్స్ లతో చెప్పండా అట అనేసి చెప్పగానే నేను ఇట సంతోష అందరు రాజా నాకు అన్ని చెప్పించినారు నేను ఇక్కడ ఇట తంగ గుండులో సంతోషంగా ఉండాను అని చెప్పిరాడా ఆట అనేసి చెప్పింది. అనగా రాజా సరే నేను చెప్పి వచ్చాను అనేసి అక్కడ పోయి కాట్లో పోయి ఆ కిలీలతో దాన్ని చెప్పారు. చెప్పగానే అక్కడ ఒక కిలి ఏం చెప్పింది అన్ని వింటాంది. ఒక కిలి మట్టు దబక్కని సచ్చినట్లు పడితుంది. రాజా ఒకటి పురింజల అన్ని చూసి తిరిగి వచ్చితున్నారు. అన్ని వేటంతా ముడిచి వచ్చిన వెనక ఈ కిలితో చెప్పారు నేను అక్కడ పోయినాను వాళ్ళతో చెప్పేప్పుడు ఒక కిలి మట్టు అటే సచ్చి పడిసింది అనేట్టుగా చెప్పారు. చెప్పి అది వినంగానే తోడుతూ ఈ కిలిని సచి పడుతుంది. పడంగానే అతని తంగగుండుని తెరిసేది తెరంగానే కిలి పరంది సక్కావుతుంది. அதே மாதிரியே మనవుடைய దీని అదావదు దేనికి దీని చెప్పారంటే ఎట్టా వచ్చి ఈ రాజాకు ఆ కిలి ఏమి చెప్పుతుంది అనేది కూడా పురించకుండా ఆ కిలి ఏమి ఎంచుకు చెప్పుతుంది తన బయట ముక్తికి దీనికి ఏదన్నా దోవ దొరుకునా కిలీలు మనకి ఏదైనా అడ్వైస్ చేసినా అనే దానికే రాజాతో దీన్ని చెప్పి అంపుతుంది. దానిని రాజా పురుజుగోళ అట్టనే పోయి వాళ్ళతో చెప్పారు. అనగా వాళ్ళని అక్కడ ఒక కిలి సచ్చిందాని చూసి దానిని దేనికోసం చెప్పారు అని పురించకుండా తిరిగి ఇంకోతర వచ్చి దానిని కిలితో చెప్పంగానే కిలి వచ్చి దాన్ని పురించుకుని అది బయట ఫ్రీ అవి పరందితుంది. ఇదే మరి అంట ఈ పరంపరగా వచ్చే ఈ శాస్త్రాన్ని మా పురించబోతనాలు కంటిన్యూస్ అందరు వచ్చి ఎట్టా గురుమారులు చెప్పిండారో దాన్ని అట్టనే చెప్పుకునే వచ్చారంట. దాని నుంచి ఇది రహస్యం. వాళ్ళు వింటే కూడా వాళ్ళకి పురించబోతనాలు వాళ్ళు ఏమి ఇప్పుడు మా అన్ని పురించదే ఏమి పురించుతుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేసేమో ఆ మెయిన్ థీమ్ ఏమి దేనికోసం దాన్ని ఒక ఇది చేసినారు అనేదాన్ని అందరూ పురించదు అనేదాన్ని అది రహస్యం సనాతనంగా ఉంది. అది రహస్యంగానే ఉంది. ఆ బాగా చెప్పుతే కూడా దాన్ని ఈజీగా అందరి నుంచి పురించుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ ఈ దీని మూలంగా ఈ కథ మూలంగా చెప్పారు. కిలి ఎట్టా ఐడియా చేసి అది బయట వచ్చిందో అదే మరి ఇది వింటనాను అందరికి పురించదు. ఆ పురించే వాళ్ళ తகுதி ఉండేవాళ్ళు ఆ ముయర్చి ఉండేవాళ్ళు
దాన్ని పురుంజుకుని దానిలోండి విడుబడితురు అనేదే ఈ కథలోండి మన తెలుసుకునే అర్థం. సరే, ఇప్పుడు 4వ శ్లోకాల్లో మనం వేరే ఏం చూసా ఉంటే ఈ నిర్గుణ బ్రహ్మం ఉடைய స్వరూపం ఏమి అనే దాన్ని చూసుకొచ్చేము. అది వచ్చి తతం అంటే అన్ని దానిలో వ్యాపించి నీకమర నిరంజుంది, వ్యాపించి ఉంది అనగా ఈ ఉలహం పూర నా సర్వం మయా இதம் சர்வம் மயா இதம் சர்வம் ஜெகத், இவ்வுலகம் முழுசுனே மயா என்னால் வியாபிக்கப்பட்டுள்ளது అటానేరు. అనగా అవ్యక్తం, అవ్యక్తం మూర్తినా అంటే తోండ్రా వడివులో ఉండే ఈ మనకు అవ్యక్తం, వ్యక్తంతో வெளி தோன்றேది మన కన్నుకు మన పులన్களுக்கு అన్ని తెలిసేది వచ్చి వ్యక్తం. అవ్యక్తం అనేప్పుడు అది వచ్చి తోండ్రా నిలైలో ఉంది, మరంచి ఉంది, దాన్ని మన ఈజీగా తెలుసుకుందుకు వెళ్ళదు. అది వచ్చి మన ఏర్కనవే చూసిండాము. ఒక గుణం క్రియ ఏదైనా గుణాలు ఉండాలి, లేకపోతే ఏదైనా செயல் ఉండాలి, లేకపోతే దాన్ని బట్టి ఒక సంబంధం ఈ செயல் చేస్తుంది. ఇప్పుడు వంట మాండుగా ఉన్నాండి, డ్రైవర్ గా ఉన్నాండి అంటే ఏదైనా ఒక செயல் అది చేసేట్టుగా ఉండాలి, లేకపోతే దాని అది కరుపు కలర్ లో ఉంది, తెల్ల కలర్ లో ఉంది, గుండుగా ఉంది, ఒళ్ళిగా ఉంది, ఏదైనా ఒక గుణం ఉండాలి, లేకపోతే ఏదైనా దోరుతున్న రిలేషన్షిప్ ఒక తొడర్బు అనేది ఉండాలి. ఇప్పుడు రామర్ అంటే దశరథుடைய కొడుకు, లేకపోతే అయోధ్యునుடைய రాజా, సీతావునుடைய హస్బెండ్ అటానిసి ఏదైనా ఒక ఆ తొడర్బు ఉండాలి. ఆ రిలేషన్షిప్ అనేది దొరకదు. ఈ బ్రహ్మానికి ఎదినే దొరకదు. ఏ విధమైన అవయవాలు లేదు, గుణాలు లేదు, ఎద్ది లేని దానిచ్చి అది తోండ్రా నిలైలో ఉంది. దాన్ని బట్టి మన ఈజీగా పురుంజుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని మనం చూసాము. ఇట్ట ఉండే బ్రహ్మం, ఆ బ్రహ్మలో మత్స్థాని ఎన్నిడത്തിൽ అట్ట ఉండే నాతో సర్వభూతాన్ని మత్స్థాని నా ఎన్నిడத்தில் అన్నినే ఇరుపుని పెట్టుకుంది అనే దాన్ని చెప్పినారు. అటు నచాహం తేసు అవస్థిత, నే దానితో లేదు, అది అన్నినే నాలో ఉంది అనేదాన్ని 4వ శ్లోకాల్లో చెప్పినారు. அடுத்து 5వదిలో నచ మత్స్థాని భూతాని అనేప్పుడు నాలో అన్ని ఉంది అంటే నే దల్లో లేదు అటాన్ని చెప్పేప్పుడు ఇది వచ్చి அடுத்த స్టేజ్ ని చెప్పారు. ఈ పక్వం కొంచెం కొంచెంగా పక్వాన్ని మన మనస్సుని ఎత్తుకొచ్చారు. అదావదు ఈ వివర్త ఉపాదాన కారణం మనం చూసామిక. ఈ కయిరు పాంబు అనే ఆ ఉదాహరణని ఎత్తుకునేప్పుడు ఈ కయిరు అనేదిలో ఈ పాము అనేది ఎట్టా ఉంది, తోట్ర మాత్రంగా ఉంది. మనకి ఈ కయిరు వచ్చి ఈ పాము ములుసు వ్యాపించింది. కయిరే ఈ పాముకి ఇరుపు అనేదాన్ని ఇస్తుంది. ఇరుపుని ఇచ్చి ఆ ములుసు వ్యాపించిని ఉంది. కయిరు పాముని చూసేప్పుడు మన కయిరు కన్నుకు తెలాలేదు, అవ్యక్తంగా ఉంది, ఆ టోటల్ పరవి ఉంది. తతం అది పరవి ఉంది అనగా దల్లో మత్స్థాని సర్వభూతాన్ని ఈ పాము వచ్చి దెల్లో ఇరుపు పట్టుకుంది. ఆ కయిర్నుடைய ఇరుపుని తన ఎత్తుకుని ఆ పాము తోట్ర మాత్రంగా విళంగుతుంది. కావంటే నచాహం కేసు అవస్థితగా ఈ కయిరు పాములో లేదు, పామే కయిరులో ఉంది. అదే మొదటి లైన్ లో చెప్పినారే. అనగా నచ్చ మత్స్థాని భూతాని అనేప్పటికి ఆ మా పాము కూడా ఉண்மைలో నాతో లేదు. ఉண்மைలో కయిర్ల పాము ఉందా? కండిపుగా లేదు. అది తోట్ర మాత్రం మనవుடைய భ్రమై నుంచి అది తోండ్రుతుందే తవర నిజంగా సత్యంగా చూసేప్పుడు అది వచ్చి నాలో లేదు. పశ్యమే యోగం ఐశ్వర్యం, ఇటువంటి నావుடைய మహిమైని ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం. ఆ భావాన్ని యోగం, యోగం అనేప్పుడు ఆ తన్మై ఇయల్బు, ఆ ఉண்மை నిలై యథార్థ నిలైని నువ్వు పురించుకో అటాడిసి చెప్పారు. పశ్య అంటే దాన్ని ఉణర్ந்துకో, పురించుకో. దాన్ని పురించుకుందుకే వెళ్ళవునే తవర దానిలో సెయల్ అనేది ఒకటి లేదు అనేదాన్ని మన తెలుసుకోలే. అట్ట ఉండే నాలోనే నేనే దాన్ని కాపవన్ కాని ఉండాను.
భూత భృత్ నచ భూతస్తః. నేను వచ్చి దాన్ని కాపాడేవాడిగా నేనే ఉంటాను. మమ ఆత్మ భూత భావనగా అనేప్పుడు మమ ఆత్మ అంటే నానేదాన్ని అర్థం. నేనే ఏమి భూత భావనగా ఈ భూతాలు ఈ ఉయిర్నాళ్ళ అన్నిని ఉండేదానికి కారణంగా నేనే ఉంటాను. ఆ ఇరుపుని నేను ఇచ్చి అన్నిని దాని నెలలో ఉండేందుకు నేను హెల్ప్ ఆ ఉండేదానికి నేనే కారణంగా ఉండాను. అన్నిని కాపాడేను. భూత భృత్ నచ భూతస్థ. నేను దాన్ని కాపాడితే కూడా నచ భూతస్థ నావుடைய ఆత్మ వచ్చి ఆ పొరుల్ని సార్ந்து లేదు అట అనేదే దీనిలో చెప్పారు. నచ భూతస్థ. ఆ భూతాలో నావుடைய ఇరుపు లేదు. నా ఇరుపుని పెట్టుకుని అది అన్నినేని ఉయిర్ வாழ்ந்துతా ఉంది. దానిuடைய బీయింగ్ అనేది దానిuடைய ఇరుపు అనేది నావుடைய ఇరుపుని అధిష్టానంగా పెట్టుకునే అన్నినేని బీయింగ్ గా ఉంది. చేతన పొరుల్గా అనో జడ పొరుల్గా ఎదిగా ఉంటున్నాను. దాని తన్మలో అది ఉండేదానికి నా ఇరుపే అధిష్టానంగా అడిపడేట కారణంగా ఉంది అనేదాన్ని 5వ శ్లోకాలు చెప్పినారే. 6వదిలో దానినుடைய ఒక ఉదాహరణం చెప్పి దాన్ని విளக்கம் ఇచ్చారు. ఏం ఉదాహరణం? ఎట్ట ఆకాశాల ఉండే వాయు అన్ని ఎట్ట నిరంబి నీకమర నిరంజి ఉండే ఆ వెలిలో సర్వత్ర గహ అంటే అన్ని తావులోని పోతా ఈ గాలి అనేది ఉంది. అది వచ్చి ఎటువంటి గాలి? మహాన్ నిత్యం. మహాన్ అంటే அளவிடத்துக்கு మనకు కొలిసింది వెళ్ళవదు అంత அளவு మహాన్ పెద్ద ఫుల్ నిరంజి ఉండే ఆ గాలి ఎప్పుడు నేని ఆకాశంలో నిలచి ఉంది. అదే మాదిరి సర్వాణి భూతాన్ని అన్ని భూతాలు అన్ని ఉయిర్నాల్ని మస్తాని ఇది ఉపధారయ. అన్నినేని నాలో పరవి అన్నినేని ఉంది. అన్నినేని ఏ విధ తొడర్బు నాకు దానికి ఏ విధ తొడర్బు లేదు కాబట్టి అది అన్నినేని నాలో ఉంది. ఎన్నిడத்தில் இருக்கின்றன అన్ని పొరుకల్ని నాతో ఉంది అనేదాన్ని నువ్వు తెలుసుకో అటనేసి అర్జునునికి కృష్ణర్ చెప్పారు. దీని మూలంగా ఏం చెప్పారు? అసంగం అనేదాని బ్రహ్మ వచ్చి అసంగ స్వరూపం. ఏ విధంలోని పట్టు అనేది దానికి దూరగదు. ఈ గాలిలో సుగంధం మంచి నறுమణం ఉంటున్నాలం లేకపోతే దుర్గంధం ఉంటున్నాలం అది ఎట్ట ఈ వెలిని బాధించదో அதே மாதிரி உலகால ఉండే ఏం ప్రాబ్లం ప్రచనలు ఏం ఇది ఉంటనాலும் అది ఆ ఈశ్వరుణ్ణి బాధించదు, ఆ బ్రహ్మాన్ని బాధించదు అనేదే ఇక్కడ చెప్పేది. அடுத்து 7வது శ్లోకాల ఏం చూసాము? సర్వాణి భూతాని కౌంతేయ, హే కౌంతేయ అర్జున, సర్వభూతాని అన్ని ఉయిర్నాలని ప్రకృతిం యాంతి మామికాం. మామికాం అంటే నన్ను సార్ందే ప్రకృతిం యాంతి. ప్రకృతిం యాంతి అంటే ఈ ప్రకృతిని అడంజుతుంది. ఎప్పుడు? కల్పక్షయే, కల్పానుடைய முடிவுలో. ఒక్కొక్క కల్పం చెప్పేవి ఆ బ్రహ్మానుடைய ఒక పీరియడ్ ఆఫ్ టైం 100 years అట మాదిరితో ఒక్కొక్క కల్పం అట అనిసిందా చెప్పుతారు. మహాప్రళయం, ప్రళయం, కల్పం అట అనిసిందా ఉన్న. దాని పற்றி డీటెయిల్స్ జాస్తి నాకు తెలియదు. ఏదైనా తెలిసేప్పటికి నేను చెప్పాను. అదాவது మన దిల్లో చూసాము, 8వ అధ్యాయాలో దాని పற்றி డీటెయిల్స్ చూసాము. அதாவது ఒక్కొక్క కల్ప முடிவுలో, అదాவது ఆ కల్పం అనేది ఆ బ్రహ్మావుடைய இரவு పగల్ని చెప్పేవి ఇది ముడించే కాలం అర్థం. ఆ టయాల వచ్చి ఆ కల్పక్షయే అది కల్పం ముడించే టయాలో నేను ఈ అన్ని భూతాలని నాతో ఆ ప్రకృతిని అడంజుతుంది. ప్రకృతి అనేప్పుడు ఇక్కడ మాయ అనేదాన్ని చెప్పారు. ఈ మాయ కారణ అవస్థ అటనిసిని చెప్పుతుంది. దీని ఈ అవిద్య కారణ అవస్థ, అవ్యక్తం అటనిసింత చెప్పేది అదే అమాయ అటనిసింత. దల్లో పోయి ఆ లయ పడుతుంది. అన్నినేని ఆ లయ కల్ప ముడివులో అన్ని లయపడును. కల్ప ఆరంభాల కల్ప ఆదవ్ కల్పానుடைய தொடக்காலோ
పునః విసృజామి అహం, నేనే దాన్ని అన్నిని తిరిగి ఉత్పత్తి చేసేను అట అనేసి ఇక్కడ చెప్పారు. ఈ ఒక్కొక్కటిలోని మన క్లియర్ ఏమి పురించుకోవాలంటే ఏ తావులో ఈశ్వరుణ్ణి చెప్పారు, ఏ తావులో మాయని చెప్పారు, ఎక్కడ నిమిత్త కారణం చెప్పారు, ఎక్కడ పరిణామి ఉపాదాన కారణం చెప్పారు, ఎక్కడ వివర్త ఉపాదాన కారణం చెప్పారు అనేది తాని ఎక్కడ ఈశ్వరన్ అట అనేదని. అదావదు అన్నినేని మన చూసిందాము బ్రహ్మం అనేది వివర్త ఉపాదాన కారణం, దానిలో వచ్చి ఏ విధమైన మాత్రం అనేది ఉండదు. మాయా అనేది పరిణామి ఉపాదాన కారణం, దానిలో వికారాలు అన్ని ఉన్ను అనగా ఈ రెండు சேருத்தனை மாயை தனிகா ఈ உலகானி படைச்சிந்துக்கு வெல்லவது. அதே மாதிரி பிரம்மோனி தனிகா உலகானி படைச்சிந்துக்கு வெல்லவது. ఈ బ్రహ్మనుடைய ప్రతిబింబం దానియుடைய రిఫ్లెక్షన్ మన మనసులో పడేప్పటికే, అదావదు ఈ ప్రతిబింబ చైతన్యం ఈ మాయై సేరేప్పటికే అక్కడ ఈశ్వరన్ అనేది ఉరువవుతుంది. దానితో మనం చూసాము దీనిలో తత్వబోధం మీరు చూసింటే ఏర్కనవే మన దాని శుద్ధ చైతన్యం ఒకటి ఉంది. ఆ శుద్ధ చైతన్యం వచ్చి మాయతో సేరేప్పుడు మాయలో 3 గుణాలు సత్వ రజస్ తమస్సు ఉంది. ఆ సత్వ శుద్ధ సత్వాలోండి ఈశ్వరన్ అనేది వస్తుంది. శుద్ధ తమస్సు రజస్ లో ఉండి జీవర్లు అన్ని ఊర్వావేము. శుద్ధ తమస్సులో ఉండే పంచమహాభూతాలు తోండుతుంది. ఆ పంచమహాభూతాల్లో సత్వ రజస్ తమస్ అటానికి 3 గుణాలు ఉంది. దల్లో ఉండియే ఈ పంచీకృతం అనేది ఇంత నడిసి పంచీకరణం అంతా చెప్పేదిగా అది ఇంత నడిసి 5 భూతాలు సేరేప్పుడుగా ఆ పంచభూతాలుండే సత్వగుణ అంశాలోండి ఏం తోండుతుంది, జ్ఞానేంద్రియాలు అంతఃకరణం అది ఇంత తోండుతుంది. దానిடைய రజస్ దిలోని ప్రాణంలు అనగా కర్మేంద్రియాలు తోండుతుంది. అనగా దానిடைய తమస్ అంశాలోండియే కొద అన్ని విషయాలు ఏకపట్ట ప్రపంచాలు అన్ని జడ పొరుళ్ళు అన్నినేని దానిలో ఉండే తోండుతుంది. భూతాలుடைய పంచీకరణం అన్ని భూతాలు పంచీకరణం చేసిన వెనక వచ్చేదే ఈ ఉలహం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం. ఈ సృష్టి క్రమం వచ్చి మనకు బాగా గ్యాప్ ఉండాలి. అది గ్యాప్ ఉంటే ఇట్టనే నడుతుంది అనేది ఇదంతా టీచింగ్ మెథడ్, ఒక చెప్పించే మురై. ఇది ఎట్టా పోతుంది అనే ఒక మనకు ఆ విழிப்புணர்வு మనకు ఉండాలి. శుద్ధ చైతన్యం అనగా మాయై, శుద్ధ చైతన్యాల్లోనే దాని శక్తియే ఈ మాయై అనేది. మాయలో 3 గుణాలుంది. 3 గుణాల సత్వ గుణాలుండి ఈశ్వరన్ వచ్చేయండి, రజో గుణాలుండి జీవరులు వస్తుంది. అనగా దాని తమో గుణాలు పంచభూతాలు తోండుతుంది. ఆ పంచభూతాలనుடைய 3 గుణాలు సత్వ రజస్ తమస్, ఈ పంచభూతాలనుடைய ఆ 3 అంశాలు ఉండే ఇది కొదవ అన్నినేని జ్ఞానేంద్రియాలు అంతఃకరణం తెల్లండి సత్వ అంశాలండి తోండుతుంది. ప్రాణాన్ని కర్మేంద్రియాలు రజస్ అంశాలండి తోండుతుంది. కొద మిగతా ఉండేది అన్నినేని ఈ తమస్ అంశాలుండే తోండుతుంది. దీన్ని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు శ్లోకాన్ని కదా ఇది నేనే తోற்றுவிச்சேன்னு పునః తిరిగి ఇది తోற்றுவிச்சுతా ఉండాను అనేదాన్ని ఈ 7వ శ్లోకం మూలంగా చెప్పారు. కల్ప ఆదవ్ అన్నినేని లయానికి పోతుంది, తిరిగి అన్నినేని ఇంకోతర కొత్తగా నేను దాని అన్నినేని ఉత్పత్తి చేసేను. ఆ సృష్టి స్థితిని బట్టి 5వ శ్లోకాల్లో చెప్పినారే. ఈ 7వ శ్లోకాల్లో ఆ లయం అనే దాని కారణ అవస్థని బట్టిని మనకు చెప్పి ముడిచారు. మన ఒక్కొక్కటిలోని ఇది ఎట్టా పోతుంది, ఈశ్వర స్వరూపం అనేది ఏమి అనే దాని వాళ్ళు క్లియర్ గా మనకు చెప్పుకునే వచ్చారు. దీన్ని మన నిదానంగా పురుంజుకునే వచ్చినామంటే దీనేనే ఇంకా మన తిరిగి చూడబోయేము. మన ఆ ప్రాంత శ్లోకాలంతా బాగా గేమ్ పెట్టుకునేముంటే ఈ పొయ్యేది మనకు ఈజీగా పురించుకునే వచ్చు. కేతాళ్ళ పురించవతనాలు తిరిగి అడగండా మన దాన్ని చూసుకునే పోతా. సరే, ఇప్పుడు 8వ శ్లోకం.
प्रकृतिं स्वामवस्थव्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् अवसं प्रकृतेर्वसात् प्रकृतिं स्वामवस्थव्य विसृजामि पुनः पुनः भूतग्राममिमं कृत्स्नम् అవసం ప్రకృతేర్వసాత్. ఇక్కడ మన ఇదే శ్లోకాన్ని ఏற்கனவே 4வது అధ్యాయం 6வது శ్లోకాలో దీన్ని చూసిండాము. ఇదే మాదిరి వచ్చే శ్లోకం మీరు ఎత్తి చూడాలంటే చూడా ఒక మాట నేను కొంచెం టైం ఇచ్చే మీకు. 4வது అధ్యాయం 6வது శ్లోకం ఎత్తుకోండా. దానిలో అజోబిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా. అజహ అపి సన్ అదింతా మనకు కావాల్సిందిలా 2வது లైన్స్ ఉండా ప్రకృతిం స్వాం అధిష్టాయ అనుంది. ఆ ప్రకృతిని స్వాం అధిష్టాయ నా వశపడుతుకుని నేను ఈ ఆత్మ మాయ నావుடைய మాయని పెట్టి అన్నిని పిరపించేను నే పుట్టేను అటనిసి ఇక్కడ అవతార రహస్యాన్ని చెప్పారు. ఇక్కడ వచ్చి అన్నిని పుట్టించేను అనే దాన్ని చెప్పారు. దీని అక్కడ అధిష్టావ్య అటని చెప్పిందని ఇక్కడ అవస్తవ్య అటనిసి 8వ శ్లోకాలో చెప్పిండారు. అన్నినేని నా వశాల పెట్టుకుని ఈ మాయని నా వశాల పెట్టుకుని నేను నేను పుట్టేను అన్నినేని పుట్టించేను అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ప్రకృతి స్వాం అవస్తవ్య అవస్తవ్య అంటున్నాను, అధిష్టాయ అంటున్నాను, వశీకృత్య అதாவது తన వశాల పెట్టుకుని అట అనేది అని తన కట్టుపాడులో పెట్టుకుని విసృజామి విసృజామి అంటే అన్నిని నేను పుట్టించేను. పునః పునః తిరిగి మీண்டும் నేను దాన్ని అన్నినేని ఉత్పత్తి చేసేను. సరే, அடுத்த వరిలో భూత గ్రామం ఇమం కృత్స్నం. ఇది ఎట్టా ఎత్తుకోవాలంటే ఇమం కృత్స్నం, ఇమం అంటే இந்த అర్థం, కృత్స్నం అంటే ముழுவதும் அனைத்தும். ఈ అన్ని భూత గ్రామం, గ్రామం అంటే కూటం, భూత అంటే ఈ ఉయిర్నాలు, ఈ ఉయిర్ కూటాలు అన్నినేని ఎట్టా ఉందింట అవసం. అవసం అంటే తన వశం లేకుండా, అదావదు తనకు వచ్చి హెల్ప్లెస్, తన వాళ్ళకి వచ్చి ఏ విధమైన ఒక సుతంత్రం అనేది లేదు, ఉదవియే లేదు. అది ఎట్టా పోతుందో దాని వల్ల ఆ ప్రవాహాల్లో అది వచ్చి కొట్టుకుపోతా ఉంది. తనవుடைய వలిమయే అది ఎళంది ఉంది, అట్ట ఉండేదే అవసం. వసం అంటే తన వశాల పెట్టుకుని దేవుడు వచ్చి అవతారం చేసేది, అందరినీ పుట్టించేది. ఈ జీవర్లు భూతాలు అన్ని ఎట్టా ఉంది, వసనే లేకుండా తనవుடைய కట్టుపాటులో లేకుండా అన్నినేని కట్టుపాடு இழந்தின் నుంచి ప్రకృతే వసాత్, ప్రకృతినుடைய వసాలో, అదాది ప్రకృతి అంటే ఇక్కడ ఏమి స్వభావం గుణం అది ఇంత ఆ వాసనలు స్వభావం అనిత చెప్పేమిగా దాని వశపడుకుని ఈ జీవర్లు వచ్చి దానివుடைய వశ పట్టు ఉండుకుని అన్నినేని తిరిగి పుట్టుతుంది. దాని అన్నిని దోరు పుట్టించేరు. విసృజామి, ఈ దేవుడు వచ్చి ఈ భూతాల అన్నిని ఎట్టా ఉంది, తన వశాల లేకుండా ఆ ప్రకృతి వశాల ఉండే ఆ భూతాల్ని అన్నిని ఈ దేవుడు పుట్టించేరు అటనిసి అర్థం. అదావదు ఇంకొత్తరు చెప్పేను, ఈ ఇమం కృత్స్నం భూత గ్రామం ఇంద అனைத்து భూత గ్రామం. భూత గ్రామం అంటే అన్నిని ఈ తను అవసం, అవసం భూత గ్రామం. అవసం అంటే తనవుடைய వసాన్ని అన్ని ఇళంది ఉండే, తన కట్టుపాడే లేకుండా ఉండే. దేనికి కట్టుపాడు లేదు దానికి, ఈ భూత గ్రామాలు అన్నిటిని ప్రకృతేర్ వసాత్, ఈ పొరుள்கள் ఈ ప్రకృతినుடைய వసాలో అది మాట్టుకున్నది. తన
అభిమానం పట్టు ఇత్యాదిలోంతా మాటుకున్నందానించి ఆ వాసనలు అన్ని ఉండేదానించి దాని వస పట్టు ఉండేదానించి ఇది వచ్చి తనవుடைய వసం ఇళందు ఇది అన్ని ఈ భూత గ్రామాలు అన్ని ఉంది దాని తిరిగి ఈ తనవుடைய కట్టుపాడులో పెట్టుకుని దేవుడు పడచేరు అనేదే ఇక్కడ చెప్పేది. ఈ మాయ అనేది దేవుడికి భూషణంగా అలంకారంగా ఉంది. మనకు అదే ఇది జీవனுக்கு అది బంధంగా ఉంది. అదే వ్యత్యాసం. ఇறைவனுக்கு ఈ మాయ వచ్చి భూషణం. భూషణం అంటే అలంకరించే ఒక పొరుల్గా. అదావదు ఇప్పుడు మన అలంకారం చేసేదానికి అన్ని నెక్లెస్లు అన్ని వేసేమే దేవుడికి అన్ని సర్వ అలంకారంగా చేసేమే. అదే మరి ఈ మాయ అనేది దేవుడికి అలంకారంగా ఉంది. వాడి ఎంచితే దాన్ని చెయ్యచ్చు, దాన్ని ఎట్టా చెయ్యాలో ఎంచేండో అట్టంతా వాడి నుంచి చేసింది వెళ్ళవును. దేనికంటే అది వాండు వసాలో ఉంది. ఆ దాని నుంచి ఈ భూత గ్రామాలతో ఎట్టా ఉంది, అది తన వశం ఇళంది, తన పట్టులో అన్నిలు మాట్టుకున్నందేక దానించి ఆ పట్టు నుంచి అన్నిని దీన్ని మన ఏற்கனவே చూసాము. దీనిలో 3వ శ్లోకాలో చూసాము. 3వ శ్లోకాలో అశ్వత్థానాహ అనే பிறகு శ్రద్ధ లేకుండా ఈ పులంబ வாழ்க்கையே ముఖ్యంగా ఎంచుకుని దల్లోనే ఉండేవాళ్ళు తిరిగి దీన్ని నివర్తంతే అంటే దల్లోనే ఏదిలో మృత్యు సంసార వర్త్మని ఆ మరణతోనే ఉండే ఆ సంసారాల ఆ పాదలోనే తిరిగి దల్లోనే కంటిన్యూస్ ఉండారు. తొడర్ந்து నివర్తంతే అంటే దల్లోనే ఉండారు ఆటాడిసి చెప్పినారు. దీని మనం జ్ఞాపకం పెట్టుకోలే. ఇది ఏற்கனவே మనం ఇంత మాట చూసిన విషయనే. ఆ వస లేకుండా అది ఉండప్పుడు దేవుడు ఏం చేశారు, అన్నిని తన వసాల పెట్టుకుని అన్నిని తిరిగి పడచేరు అనేది ఈ 8వ శ్లోకం మూలంగా మనం తెలుసుకుంటున్నాము. దానికి ఏ విధమైన హెల్ప్లెస్నెస్ స్టేజ్ ఎటా అర్జునుడు వచ్చి ఒక కుళప్ప నిలైకి పోయేరేక ఆ అరియామె నుంచి పట్టు నుంచి ఏ ఉదవిని దిల్లో ఎట్టా ఏం చేస్తే దిల్లోండి మన విడుబడచ్చు, ఈ శోకాల్లోండి మన ఎట్టా నివర్తి మనకొచ్చును, ఎట్టా మన ముక్తి తవుళ్ళు అటానిసి వద్దే మనసు ఏంగి తవ్విచ్చిపోయి వాళ్ళ చేసేరు. ఆ హెల్ప్లెస్నెస్ స్టేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈ దీనికి వాళ్ళు దీని క్లియర్ పురించుకుంది వెళ్ళవను. దాన్ని మన తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చి మన గజేంద్ర మోక్షం ద్రౌపదినుடைய నిలై అన్నిని మనం చూసేప్పుడు ఆ పురాణ కథలంతా దీన్ని అడిపడిగా పెట్టిగే చెప్పారు. దానిని మన తెలుసుకోలే. సరే, ఇప్పుడు அடுத்த శ్లోకం. ఇప్పుడు ఇట మాది జీవన్ల అన్నిని వేற వేற దిల్లో వేற వేற மாதிரி నేను పడచినాను. అట్ట పడచేప్పుడు ఆ జీవనుடைய పుణ్య పాపానించి దేవుడిని దానిలో தொடர்பு உடையவர்கள்గా అవితున్నారా, ఏమవును రెండు గురుకు సంబంధం ఎట్టా అనే దాని ఇక్కడ దానికి ఆన్సర్ ఇచ్చేట్టుగా அடுத்த శ్లోకం 9వ. దీన్ని మనం ఏற்கனவே చూస్తాము. అసంగన్ అనేదాని ఆ కర్త భోక్త అనే ఆ విడైని మన ఏற்கனவே నింద మాట చూసిన దీనే తిరివిని ఇక్కడ చెప్పారు. సుతాడి నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవతాసీనం అసక్తం తేషు కర్మసు నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. దీనిలో ఈ శ్లోకం మరియేని మన 4వ అధ్యాయాలో 13, 14 నమాం కర్మాణి లింపత్తి అనేది 4వ అధ్యాయం 13, 14. అదే మరి 5వ అధ్యాయాలో 15వ శ్లోకం. మీరు దాన్ని ఇంకోతరం మీరు రెఫర్ చేసుకోండి. హోంవర్క్ మీకు అదే. 4వ అధ్యాయాలో 13, 14 శ్లోకం, 5వ అధ్యాయాలో 15వ శ్లోకం. దాని అర్థంని ఇదిని ఎట్టా మన
కంపేర్ చేయాలి అట అనేదాన్ని அடுத்த క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు ఈ అర్థం చూద్దా. நச்சமாம் தானி கர்மாணி நிபந்தந்தி தனஞ்சய. அதாவது ஓ தனஞ்சய, தனஞ்சய అంటే అన్ని ధనం, ధనం అంటే సెల్వం, బట్టి రూపాయి మట్టుల అన్ని వగై సెల్వాణిని జయించినవాండే అనేదాని నుంచి అర్జునన్ని ధనంజయ, ఓ ధనంజయ అర్జున, ఆ తాని కర్మాణి, తాని కర్మాణి అంటే ఈ செயல்ని, ఈ செயల్ అన్నినేని నచమాం నిబంధంతి, నే వచ్చి దెల్లోని నిబంధనంతి అంటే బంధపడను, పడను. ఎట్టా నాని బంధపడను, దానికి ఏం కారణం అంటే దాని அடுத்த లైన్ లో చెప్పారు. మొదటి లైన్ లో ఏం చెప్పినారు, తాని కర్మాని మాం నా నిబంధనంతి, నే వచ్చి ఏ ఇదిలోని ఏ செயல்ని నన్ను కట్టుపడుతుంది అట అని చెప్తారు. అది ఎట్టా అనేదాన్ని அடுத்த శ్లోకాల அடுத்த లైన్ లో చెప్పారు. ఉదాసీనవత్ ఆసీనం. ఉదాసీనం అంటే దెల్లోని ఈడుబాటు లేకుండా, ఉదాసీనం కండుకోకుండా, దేనిని మన మనసులో ఎత్తుకోకుండా, దాని మన దేని మనసులో పెట్టుకోకుండా ఉదాసీనంగా దాని తిరిగి చూడకుండా ఉండే ఆ నిలమై వచ్చి ఉదాసీనం. ఉదాసీనవత్, వత్ అంటే పోల అని అర్థం. ఎట్టా ఒక ఉదాసీనంగా ఉండేవాండు, దేనినే పట్టి కండుకోకుండా ఉండే ఒక మనిషి ఆసీనం అంటే ఉండాను, ఎట్టా ఉన్నో ఉదాసీనం అటనిసి ఉండేవాండు ఎట్టా ఉన్నో అదే మాదిరి అసక్తం తేసు కర్మసు, ఆ కర్మాలలో ఆ செயల్లో అన్నిలోని అసక్తం, ఏ విధమైన పట్టు లేకుండా నేను ఉంటున్నా. అట్ట ఉండేదానిచి నన్ను ఈ కర్మాలు ఒక్కటి నేని నిబంధనంతి నన్ను కట్టుపడుతుంది అట అనేసి చూసారు. అదావదు అన్ని ఒకే లైన్ గా చెప్పాలంటే ఎట్లా చెప్పాలి అంటే, హే ధనంజయ, ఏ అర్జున, తాని కర్మాణి ఈ செயல் అన్నిని అసక్తం ఉదాసీనవత్ పట్టు లేకుండా, పట్టు అసక్తం రెండవది లైన్ లో ఉంది. అసక్తం పట్టు లేకుండా ఎట్టా ఉండాలి, ఈడుబాడుని లేకుండా, ఉదాసీనవత్ అంటే ఈడుబాడుని లేకుండా ఉండే నన్ను ఏం చేస్తుంది, మాం ఉంటే ఎన్నై ఇట్ట ఉండే అసక్తం పట్టు లేదు, ఈడుబాడుని దల్లొచ్చి ఒక ఇదింత ఉండాల చెయ్యాలా అట అనేసి ఒక బాగా నడాల, ఈ బలం ఇట్ట రావల, ఈ చెయ్యాలన్నీ ఇంట్రెస్ట్ తో చెయ్యాల అట అనేసి నింద కండిషన్ మన మనసులో ఆ పట్టు అభిమానం పెట్టుకుని అన్నిని మనం మొదటనే యోచించేము. ఆ పట్టులు ఎదినే లేకుండా, ఈడుబాడుని లేకుండా నేను ఎట్టా ఉండాను అట్ట ఉండేదానిచి, అట్ట నా మనసుని నేను పెట్టుకుండేదానిచి తేసు కర్మసు, తేసు కర్మసు అంటే ఈ செயல்ல అన్ని నేని నన్ను నా నిబంధనంతి మాం నన్ను కట్టుపడుతుంది అనేది ఈ శ్లోకానుடைய తాత్పర్యం. అదావదు మన దీనియుடைய విளக்கம் చూసేప్పుడు ఒక செயல் చేసేము అంటే ముయర్చి కావలే. మనం ముయర్చి కావాలంటే ఈ ముయర్చి ఉంటేనే మనం ఒక செயల్ని, ఏ செயல் అంటనాலும் ఆ ముయర్చి అనేది కండిపుగా కావలే. ఆ ముయర్చి చేసేము కంటే దానిలో బలాన్ని అటానిసి వచ్చేప్పుడు దానిలో అది వెట్రిగా ఉండొచ్చు, తోల్విగా ఉండొచ్చు, ఎట్టా మాదిరి గాని ఉండొచ్చు. ఆ వెట్రి తోల్వి అనేప్పుడు దానిలో బాధిப்பு అనేది మనకి వచ్చింది. అట్ట కండిపుగా రావలేని అవశ్యం లేదు. ஞானிகளுக்கு ఎట్టా అంటారు, వెట్రిగా ఉంటనాலும் తోల్విగా ఉంటనాலும் ఈ செயల్లోని దానిuடைய బలంలోని ఏ విధమైన పట్టు లేకుండా వాళ్ళు செயல் చేసేప్పుడు వాళ్ళు వచ్చి అకర్త గాని అభోక్త గాని, செயல்ல పట్టు లేనప్పుడు వాళ్ళ అకర్త, నే చేసేవాండి లేదు, ఇది దేవుడు సంకల్పించింది దానిచ్చి నాకు ఇక్కడ నడుతుంది ఇవాళ
అనే ఆ ఎన్నం ఆ మనోభావనే వాడికి ఉండేదానించి వాడు కర్త అనే ఫీలింగే ఆ ఉణర్వే వాడికి ఉండదు. ఎప్పుడు కర్త అనే ఎన్నం వాడికి లేదో అప్పుడు భోక్త అనే ఎన్నం కూడా వాడికి నే செயல் చేసేను అనేసి ఎంచేప్పటికే దానిలో ఉండే బలనుని నాకు రావల, ఈ బలం ఈ செயல் మూలంగా నాకు రావల అనే ఎన్నంని మనకు ఉంటుంది. కాబట్టి ఈ ஞானி ఎట్టా ఉన్నాండి, ఇది వచ్చి భగవానుடைய திட்டம், ఇది వచ్చి ఈశ్వర సంకల్పం అటనిసి ఎంచుకు అన్ని పనిలాని ఈశ్వర అర్పణంగా చేసి ఆ బలాన్ని ప్రసాదంగా ఎత్తుకుంటున్నాడు. అటాని ఎప్పటికే వాడికి ఏ విధమైన బంధం ఈ செயல் నుంచి వచ్చింది వాய்ப்பு లేకుండా సకావవుతుంది. అదే మాదిరి ఈశ్వరన్ ఎట్టా ఈశ్వరన్ ఉన్నాడో అదే మాదిరి జ్ఞానిని ఉన్నాడు అనేదాన్ని ఇక్కడ సూచేరు. జ్ఞానికి ఈశ్వరునికి ఏ విధ వ్యత్యాసం లేదు. మనం ఏర్కనవే చూసిందాము. ఆ 4 విధ భక్తుల్ని చూసేప్పటికి దాని వెనక ఆ జిజ్ఞాసు జ్ఞాని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అని చెప్పినారు. ఇక అప్పుడు దాని వెనక அடுத்த శ్లోకాల్లో ఈ జ్ఞానిని నేను ఒకటే అనే దానితో అక్కడ చెప్పుతురు. దానితో ఈ శ్లోకాల మన గేవం పెట్టుకోవాలి. ఇట ఉండేదానిచ్చి ఇక్కడ వచ్చి ఈ దేవుణ్ణి ఈ జ్ఞానం ఆ ఉండేదానించి ఈశ్వరుని వచ్చి మాయని తన వశాల పెట్టుకుండేదానించి ఇక్కడ అహంకారం అనేదానికి వాய்ப்பே లేదు. దానిచ్చి అక్కడ కర్త అనే ఫీలింగ్ ఉండదు. అకర్త ఆ భోక్త అనే నేను ఎంజాయ్ దాన్ని అనుభవించేను అనే ఎన్నంని రాదు. మన చాతుర్వర్ణ్యం మయా సృష్టం 4 వర్ణ ఆశ్రమాలని నేను ఉరువాకినా కాబట్టి నే వచ్చి దాని ఉடைய కర్త లేదు, కర్తారం అభిమాం అట అనేసి వచ్చును ఆ 4వ అధ్యాయం 13వ శ్లోకాలు. అదే మరి 14వ శ్లోకాల్లో దానే దేవుడు ఈశ్వర దిల్లో దానిని చెప్తారు. నమాం దాన్ని మీరు రెఫర్ చేసి చూసుకోండా. దాన్ని మన அடுத்த క్లాస్ లో నమాం కర్మాణి లింబంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోబి జానాతి కర్మభిర్ న స బధ్యతే. ఈ కర్మాల నుంచి నే కరపడేది లేదు, నాకు ఈ కర్మ ఫలంలోని ఆశ అనేది లేదు. దోరు నన్ను ఇట మారి బాగా తెలుసుకుంటున్నారో వాళ్ళని ఈ కర్మాని కట్టుపడేది లేదు అనేదని చెప్పినారు. 2వ అధ్యాయంలోని మనం ఒక శ్లోకం చూసాము. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేసు గదాచన. ఆ ఫలంలో నాకు పట్టలేదు, ఆ ఫలానికి కారణంగా కూడా నేను ఉండను అనేటుకంతాన్ని మన ఆ 2వ అధ్యాయం 47వ శ్లోకాలో దాన్ని చూసాము. ఇది ఇంతాని మన ఏర్కనవే చూసిన విషయం అనేదాన్ని మన గ్యాప్ వచ్చేదానికోసం చెప్పేది. దీనిలోని మనం ఏం తెలుసుకుంటున్నాము, ఈశ్వరుని వచ్చి దెల్లోని ఏ செயல் వాడు చేసే செயల్లో దెల్లోని కట్టుపడండి. వాడి మాయి నుంచి ఈ ఉలగాన్ని ఉరువాకుతే కూడా ఇది వచ్చి సత్యం మిథ్యా సంబంధంగా ఉండేదానించి అక్కడ వచ్చి ఏ తోట్ర మాత్రంగానే ఈ ఉలకం ఉండేదానించి ఆ ఉలకాలో ఉండే ప్రచనలు ఒకటి నేని దేవుణ్ణి బాధించదు అనేదాన్ని మన గురించుకోలే. దాని 9వ శ్లోకం మూలంగా మన తెలుసుకుంటున్నాము. அடுத்த శ్లోకం మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. అదావదు ఇక్కడ ఇది వచ్చి దేవుడు ఈ పరంపొరులు వచ్చి సాక్షిగా ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పేది. ఈ శ్లోకం మూలంగా దేవుడు వచ్చి సాక్షిగా ఉండారు. సాక్షి అంటే మేற்பார்வையிడేది. అదావదు ఇప్పుడు
మన కోర్టులో ఆ సాక్షి అని చెప్పేవి అదోరు వచ్చి ఆ సెయల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈడుపడకుండా తనీగా నిలుసుకుని ఆ విషయాన్ని చూసేవాడు. మన ఇక్కడ నేను చూసాము 19వ శ్లోకాల్లో ఉదాసీనవత్. అదే ఉదాసీనం అంటే మనం చూసాము కండుకోకుండా ఉండేది. అదావదు ఏ అక్కర లేకుండా దానిలో వచ్చి ఒక సెయల్లో అక్కర ఉంటే దానిలో పోయి ఈడుబడి ఆ పనిలంతా సేతువం. అక్కర లేకుండా ఉదాసీనంగా ఉండాలి అంటే அடுத்த అక్కర లేకుండా మనం ఒదింగి రావాలన్నా మరి அடுத்த కుటుంబాలు ఎట్టా పనిలంతా నడవడం అట అని ఒక సందేహం రావచ్చు. దానికి విளக்கம் ఇచ్చినారు. దాన్ని చెప్పింది మర్చిపోయినా ఇంకొక దాన్ని అది చెప్పి அடுத்த శ్లోకం పోతా. అదావదు అక్కరే ఒక అక్కర ఉంటే వాండుకుని అక్కర లేని వాండుకుని ఉండే వ్యత్యాసం ఏమి? ఆ ఉదాసీనం అనే ఇక్కడ వచ్చి శ్లోకాలో ఉదాసీనగా అటానిసి ఇయ్యలా ఉదాసీన వత్ అటానిసి ఒక వార్త ఇచ్చిండారు. ఆ వత్ అంటే పోల అటానిసి అర్థం. పోల అంటే ఇక్కడ ఏం అర్థపడతారు? అది మాదిరి ఉండాలనే తவிர அதிகானே ఉండాలని చెప్పలా. అదావదు ఈ ஞானி వచ్చి బాలవత్ మూడవత్ ఉన్మత్తవత్ ఉన్నాండు అటనిసింతా చెప్తారు. అదావదు ఈ ஞானிగా ఉండేవాడు అన్ని ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పురించుకునే వాళ్ళు ఎట్టా ఉంట్రు, వాళ్ళ నడத்தை ఎట్టా ఉన్ను అటని చెప్పేప్పుడు ఏం చెప్తారు? బాలవத்தை சின்ன బిడలు ఎట్టా ఉండారో అట్ట ఉంట్రు. లేకపోతే ఉన్మత్తవత్ పిత్తు పట్టిన వాడి ఎట్టా ఉండు, పైత్యం ఎట్టా ఉన్నో అట్ట ఉంట్రు. అది మారింత వత్ అనేప్పటికీ అది మారి ఉంట్రు అంటే అదిగానే ఉండదు. మనకు వద్దు వద్దు ఎట్టా ఆ బిడలు ఎట్టా ఉంటారో అదే మారి దేని ఇది లేకుండా వాళ్ళు వాటికి సంతోషంగా ఉంటారు అని ఆ యాంగిల్ ఆ ఉదాహరణం దేనికి చెప్పారో దాని మట్టుడే ఎత్తుకోలే తவிர అదిగానే ఉంట్రు అట అనేసి మన ఎత్తుకోకూడదు. అదే మారి ఇక్కడ ఉదాసీనవత్ అనేప్పుడు దీనిలోని అక్కర లేకుండా ఉండాలి అంటే మన దాన్ని తిరిగిసుకోకుండా కండుకోకుండా తిరిగి నిలుచుకోలే అట అనేసి చెప్పలా. ఇక్కడ దానిలో మన గమనం ఆ గమనం మనకు ఉండాలి. అక్కర లేకుండా ఉండాలని చెప్పలా. ఏం చెప్పారు? దానిలో మనవుடைய మనసులో ఉండే పట్టుని అభిమానాన్ని మట్టునే నీకాల నే కర్త నే చేసేవాడు అనే ఎన్నం లేకుండా ఇది వచ్చి భగవానుடைய తిట్టం అటానిసి పురించి దాని వచ్చి మన దేవుని తిట్టంగా ఇచ్చి వాండుగా అర్పణం చేసి செயల్ని చెయ్యాల అనక వచ్చేదాన్ని ప్రసాదంగా ఎత్తుకోలే. అదే అక్కడ అక్కరలే ఉదాసీనవత్ అనే దాని ఉடைய అర్థం. ఉదాసీనం ఎక్కడ ఉండాల? బలంలో పట్టు లేకుండా ఉండాల. దానిలోనే ఉదాసీనం ఉండాల. చేసే చెయ్యల్లో అకర్త నేనే చేసేను అనేదిలోనే ఆ ఉదాసీనం ఆ ఆటిట్యూడ్ ఆ మనోభావనే ఆ ఎన్నాలనే ఉండాలనే తவிர నే ఏ செயల్ని చేయను అటనిసి కంటుకోకుండా ఉండేదో అక్కర లేకుండా ఉండేదో ఇక్కడ చెప్పలేదు. దాని మన తెలివిగా పురించుకోలే. ఆ ఉదాసీన వత్ అనేప్పుడు మన ఆ వత్ పోల అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మన దాన్ని పురించుకోలే. మనవుடைய అహంకారం లేకుండా అభిమానం లేకుండా పట్టు లేకుండా ఎట్టా செயல் పురించాలే అనే ఒక ఉపాయాన్ని ఇక్కడ చెప్పిండారు. అదే మరి ఇక్కడ మయా అధ్యక్షేన 10వ శ్లోకం అధ్యక్షేన అనేప్పటికి నా ఉடைய మేற்பார்வைలో మేற்பார்வை అనేప్పటికి ఎట్టా ఒక మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే ఒక ముందటి కాలాల రాజా ఆ రాజావునుடைய మేற்பார்வைలో అన్ని పనులు నడుతాందా. ఇప్పుడు ఒక మేనేజర్ ఒక కూట్రు అతను ఉండేరుంటే అక్కడ పనులు అన్ని సద్దే ఉండదు. అన్ని పనులే అది వాటికి అమైదిగా పోతా ఉండదు. ఒక క్లాస్ రూమ్ ఉంటే ఎట్టా స్టూడెంట్స్ అన్ని అమైదిగా టీచర్ ఉండేరుంటే అందరు టీచర్ ఆ తావులో ఉంటారు ఎక్కడో ఉంటారు అని తెలుతనేని బిడ్డలే అమైదిగా ఉంటారు. అదేది టీచర్ లేదు అట్ట అనేసి తెలిసిపోయింది అంటే అక్కడ అల్లోకల్లా పడుతున్న క్లాస్ రూమ్. அதே மாதிரியே ఇక్కడ ఏం చేసేది ఆతనుடைய ఈశ్వరనుடைய మేற்பார்வை మయా అధ్యక్షేన
నావుடைய మేర్పార్వైలో నావుடைய సత్తా స్ఫురణం, నావుடைய సత్ இருப்பு, స్ఫురణం అంటే ఆ చిత్తు, సత్ చిత్తు, இருப்பு ఉణర్வு, ఈ రెండుని నే ఇచ్చి దోరుగు ఈ ప్రకృతి ఇచ్చి సూయతే సచరాచరం. సచరాచరం అంటే చర అచరం. చర అంటే ఇటు అట్టి పోతాంది, నడమాడుతా ఉండే ఉయిర్నాలన్నీ. అచరం అంటే నడమడగంట జడంగా ఉండే పొరుట్కట్ అన్ని ఈ ఉలగాలు ఉండే అన్నిని ఈ ముగ్గుణంగల్ ఉండే ఆ ప్రకృతి అంటే ఈ అరియాமை వడివులో ఉండే ఈ ముగ్గుణంగల్తో ఉండే ఆ మాయని చెప్పారు ఇక్కడ. ప్రకృతి, ఈ ప్రకృతిని పెట్టుకుని అన్ని ఈ సచరాచరం, ఈ అసంజయ పొరుళ్ళు అసయ పొరుల్ని అన్ని నేని సూయతే అంటే తోற்றுவிச்சேను, నా మేర్పర్వైలోనే నే అన్నిని తోற்றுவிச்சேను అంటే, మన నిన్న ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్ లో చూసామేగా, ఆ సూర్యనుடைய பார்வையிலோనే అన్ని నడుస్తుంది. అంటే సూర్యుని అక్కడ ఒక్క పని చేయలా, సూర్యనుடைய అది వాటికి అక్కడనే ఉంది. మన ఏమించుకుంటాం, భూమియే చుట్టుతా ఉంది. మనగా చుట్టుకుని ఇరవు పకళ్ళు అనేదాన్ని మనగా ఏర్పడుతుకుని మనం ఏం చేసేము, పకళ్ళు వచ్చింది 11 అందరు 4 గంటలు వచ్చింది, 5 గంటలు వచ్చింది, 11 పొద్దువుతుంది, ఆఫీస్ పోవలే, క్లాస్ పోవలే, అక్కడికి పోవలే, ఇక్కడికి పోవలే అట్టనేసి అన్ని పనుల్ని చేసింది ఆరంభించేము. அதே மாதிரியே வாண்டுடைய மேற்பார்வையில ఒకరుடைய వాండు వచ్చి సాక్షిగా ఉన్నాడు. వాండు ఏ పనిని చేసేది లేదు, వాండుకి దీనికి తొడర్బు అనేది లేదు. అట్ట ఉండే ఇది వచ్చి అట్ట ఉండుకుని అన్ని పనుల్ని చెయ్యబట్టేది. అదే మారి ఇక్కడ పరంపొరుள் బ్రహ్మం వచ్చి సాక్షిగా ఉండుకుని వాండుடைய మేற்பார்வையில అతనుடைய ఆ ప్రసెన్స్ అధిష్టానంగా మాత్రం ఉంది. వాండుடைய ప్రసెన్స్ లో ఈ ప్రకృతి ఏం చేస్తుంది, అన్నిని అని తోற்றுவிச்சுతుంది. అదే ఇక్కడ ఈ వరిలో చెప్పారు. அடுத்த వరిలో హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే, ఈ కారణాల నుంచే ఈ ఉలగం అన్నినేని సుత్తి వస్తుంది. కౌంతేయ అంటే కుందీనుடைய పుదల్వడే. నువ్వు ఈ కారణానించే ఈ ఉలగం అన్ని, హేతున అంటే కారణం, అనేన అంటే ఇంద కారణాల నుంచే జగత్ విపరివర్తతే. పరివర్తతే అంటే సుత్తుతుంది అని అర్థం. విపరివర్తతే అంటే బాగా వివిధం అంటే వేరే వేరే టైప్ లో అన్ని సమయాల్లోని ఇది ఇట సుట్టుకు అవుతుంది, అన్ని పనులని చేతా అవుతుంది అనేదే. ఈ ఉలగం ములుసునేని ఈ చర అచర పొరుట్కల్లో నిరంజి ఉంది. అది అన్నినేని దాని పనుల్ని చేసుకుని ఈ సుళళ్ళు ఉంది, పిరప్పు ఇరప్పు అనే ఆ సుళల్లో మాటుకుని తిరిగి చుట్టుకుంటా ఉంది అనేదే ఇక్కడ చెప్పేది. మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. మయా అంటే ఎన్నుడయ, అధ్యక్షేన అంటే నేను సాక్షిగా ఉండుకుని నావుடைய సత్తా స్ఫురణాన్ని, నావుடைய இருப்பு ఉణర్వు, ఈ రెండుని నావుடைய இருப்பு ఉణర్వులోనే ఏం చేస్తుంది, ఈ ప్రకృతి ఇయర్కై అనేది దాన్ని ఎత్తుకుని అది ఏం చేస్తుంది, అన్నినే పడచుతుంది. ఆ ప్రకృతియే పడచుతుంది, మాయయే పడచుతుంది. నే ఏం చేసేది, మాయ తనిగా ఉంటేనాలు పడచింది లేదు, నేనుని తనిగా ఉంటే అకర్త అభోక్త నేను దానికి నాకుని అది ఒకటినే లేదు. నావుடைய ఆ పార్వై మట్టునే అక్కడ ఇది అవుతుంది తవర అక్కడ నావుடைய செயல் అనేది ఒకటి లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అన్ని సచరాచరం అన్ని నేను పుట్టించాను. కౌంతేయ హే కుంది పుత్ర అనేన హేతున, ఈ కారణాన్నిచ్చే ఈ ఉలగం ములుసునేని విపరివర్తతే, అన్ని సుత్తుని వస్తా ఉంది. దీని వచ్చి మన 5వ అధ్యాయం 14వ శ్లోకం ఇది మనకు ఆ నిర్గుణ బ్రహ్మం వచ్చి ఎట్టా ఇది చేస్తుంది అనేదాన్ని దానిలోని మన చూడచ్చు. 5వ అధ్యాయం 14వ శ్లోకం.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు వర్తతే. கர்த்தாக உண்டேதானினே புலன்ப விஷயங்களையும் யாருக்காகவும் ஆத்மா உருவாக்கவில்லை. அவ்வாறே செயல்களின் பயன்களுடன் சேருவதையும் தோற்றுவிக்கவில்லை. ஆனால் ఇయర్కయే செயல் పురిగింది. ఇక్కడ వచ్చి ఆ ప్రకృతియే செயல்பడుతుందే తవిర నేను వచ్చి కర్త లేదు అనేదాన్ని ఇక్కడ నేను వచ్చి செயల్ని చేసేది செயలుடைய బలన్ని నేను చేసేది లేదు అనేదాన్ని ఇక్కడ అకర్త అభోక్త అనేదాన్ని ఆ శ్లోకాలని చెప్పారు. సరే ఇదే దీనిలో మన చూసేది అదావదు అకర్త అభోక్త సాక్షి సాక్షిగా ఉండుని అన్నిని పడచేను. ఇదేది 5వ అధ్యాయాల్లోని మన చూసాము. ప్రళపన్ ఉన్మిషన్ అప్పుడు ఒక కర్తంతా మనం చూసాము. నేను కృష్ణుడు వచ్చి చెప్పారు నాకు నేను వచ్చి బ్రహ్మచారి అనేది ఉண்மைగా ఉంటే ఈ యమునై ఆటలోండి నీళ్ళు ఆ ప్రవాహం వచ్చి నాకు నీళ్ళు దోమ ఉడాని అట అనేసి యాదవ పెళ్ళని చెప్పమంటారు. అదావదు ఆ రిషి వచ్చి వ్యాసర్ వచ్చి యమునై దీనికి ఆయించుంటారు. అక్కరలో కృష్ణర్ ఈ సైడ్ ఉంటారు. అతను వాళ్ళు పొయ్యేప్పుడు మీరు పోయి వ్యాసర్ వచ్చి 10 దినాలుగా తినకుండా ఉంటారు, మీరు పోయి వాళ్ళకి ఫుడ్ ఇచ్చిరంట అంటారు. అప్పుడు మేము ఎట్టా పోతాము దీని వంట ఇది ఫ్లడ్ వస్తుంది అట అని చెప్పేప్పుడు నేను బ్రహ్మచారి అనేది ఉంటే ఇది అట్ట పోయి చెప్పండా, అక్కడ పోయి ఆ యమునే ఆటరంగ రైల్లో పోయి చెప్పండా యమునే మీకు దోవ వచ్చిన అనగానే వీళ్ళకి నవ్వు అదెట్టా ఎన్నికోటి పిల్లలు ఉంది అదంతా సరిగా అనిసే నవ్వుకుంటా పోయి చెప్పుతారు కాబట్టి దోవ ఉడుస్తున్నా అనే వాళ్ళు సకావుతారు. పొయ్యి అతనికి అన్ని ఫుడ్ ఇచ్చి వాళ్ళు తిని ముడిచి తినారు. తిరిగి పోయేప్పుడు ఎట్ట మేము పోతారు ప్రవాహం ఉంది అనేప్పుడు నేను ఉపవాసం இருப்பது உண்மையானால் అట అనేసి చెప్పండా అది దోవ ఉడుస్తున్నా అనేది. ఎవరా ఇవాళ దాకా ఇన్ని మన ఇచ్చిన దాన్ని పూర బాగా తినేసి ఉపవాసం ఉండేది ఉண்மையானால் అనేది అంటే ఆ కర్తృత్వం నేను చేసేను అనే భావం లేకుండా అతను చేసేది అదే ఇక్కడ చెప్పింది వచ్చారు. మన 5వ అధ్యాయం 8, 9 శ్లోకాల్లో దీన్ని చూసాము. నేను నడుతా ఉంటున్నాను చేతా ఉంటున్నాను అన్ని విసృజన్ గృహ్ణన్ అన్ని ఏం పని చేసినాలు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిహ్నన్ అటు అనిసితా వచ్చును ఆ శ్లోకాలు 8, 9 2 శ్లోకాలని అన్ని ఏం చేసినాలు నేను చేసేను అనే ఆ ఉణర్వే లేకుండా వాళ్ళు చేసేంది అనేది అక్కడ మనకు ఆ కర్త నే చేసేను అనే ఎన్నం లేకుండా మన ఎట్టా చేసేము మనకి ఆ ఉణర్వుతో చేసేము నేను చేసేను నే కర్త నేనే చేసేను అనే ఆ భావం అట్టనే మనం చేసేము. అట్ట చేసేప్పటికి నాకు ఆ దానిలోండి బలం రావలేని మన ఎదురు చూసేము. అప్పుడే ప్రచనలు పూరా ఎప్పుడు ఈ కర్త భోక్త అనే ఫీలింగ్ తో ఆ ఉణర్వులు మనకు లేకుండా పోతుందో అన్నినే దేవుడుடைய ఆ నాటకం వాళ్ళుடைய సంకల్ప నుంచి అన్ని నడుచుపోతుంది అటనే ఆ భావనకి మన మనసు వచ్చేప్పుడు ఆ పక్వానికి ఆ మననిలకి మన మనసు వచ్చేప్పుడు ఇది అన్నినేమి ఒకటి లేకుండా సకాఫోను నానే ఈ శ్లోకాల పేరు దానిடைய విளக்கம் దానికి వచ్చి రిగ్వేదాలోండి తైత్రీయ బ్రాహ్మణాలోండి దాని పుస్తకాలు ఇది ఇంత ఇచ్చిండారు. నేను మీకు పంపిన ఫోటోలో దాన్ని ఒక మాట చూసుకోండా. அதே மாதிரி 5வது அத்தியாயம் 15வது ஸ்லோகாலோனி దీని అజ్ఞానத்தினால் ஞானமானது மறைக்கப்பட்டுள்ளது, அதனால்தான் உயிர்கள் మదిమయకத்தை అడైహింద్రన. ఆ మదిమయకం దేనికి వస్తుంది? ఈ అజ్ఞానం మనకి ఈ బ్రహ్మ జ్ఞానం అనేది లేని దానిచే ఈ ప్రచనలు పూరం. ఎప్పుడు ఈ బ్రహ్మ జ్ఞానం మనకు వచ్చిందో అప్పుడు నేను చేసేవాంటే నేను అనుభవించేవాంటే ఆ ఎన్నాలోండి మనం ములుసుగానేని విలకి రావచ్చు. ఆ ఎన్నాలే మనకు ప్రచనగా అవుతుంది అనేదాన్ని మనం పురించుకుని కొంచెం కొంచెం గాని పక్వ నిలకి వచ్చింది చూడాలి. అదే ఇక్కడ వచ్చి ఆ జ్ఞాననే ముఖ్యం. నేను కర్త అబో లేదు, అభిమానం నాకు ఈ అభిమానం తేవలేదు అనేదాన్ని ఈ అభిమానం లేకుండానే మన செயల్లాని
బాగా చెయ్యాచు ఎటా చెయ్యాచు ఉదాసీనంగా ఉండుకుని ఏదిలోని పట్టు లేకుండా ఉండుకుని ఈ పనుల్ని చెయ్యాల అనేదాన్ని ఇక్కడ చెప్పి ముడిచారు. చూతాడి దీంతో ముడుచుకుంటాడు. టైం అయింది.